ఈ వీడియోలో మనం పొరట్టు నాటకం మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, మలయాళం లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 4 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఒక గోపాలపురం అనే విలేజ్లో జరిగే స్టోరీ భయ్య. మెయిన్ లీడ్ అయిన అబ్బు చుట్టూరు నడుస్తుంది తన లైఫ్ పరంగా అండ్ తన పడే స్ట్రగుల్స్ పరంగా. తనంటూ ఒక కమ్యూనిస్ట్ పార్టీలో అయితే ఉంటాడు. ఆ పార్టీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, తన లైఫ్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ఈ పొరట్టు నాటకానికి సంబంధం ఏంటి, అసలు ఆ ట్రెడిషన్ని ఆ కల్చర్స్ని ఎలా చూపించారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే పొరట్టు నాటకం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ యావరేజ్ భయ్య. ఒకవేళ మీరు కనుక మలయాళం కల్చర్ ఆ ట్రెడిషన్స్ ఇష్టపడే వాళ్ళైతే, ఆ టైప్ ఆఫ్ కల్చర్ని ఆ టైప్ ఆఫ్ మేకింగ్ని చూసే వాళ్ళైతే కనుక ఈ మూవీ చూడొచ్చు. వాళ్ళకైతే నచ్చచ్చు భయ్య. ఎందుకంటే మలయాళం సైడ్ ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా అందరూ మన వాళ్ళు చూడరు. సో పర్టికులర్గా అందరికీ అయితే సూట్ అవ్వదు మూవీ అనమాట. అండ్ డ్రామా చూసి ఓపుకుంటే కూడా చూడొచ్చు మూవీ. ఇంక ఈ మూవీలో నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన అబు చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. మంచి షైన్ అయితే అవుతాడు భయ్య ఆ క్యారెక్టర్లో. అండ్ తనకంటూ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ధర్మరాజ్ అన్న ఒకడు అండ్ రమేష్ ఒకరు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగా చూపించారు. ఆ పర్ఫార్మెన్సెస్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. ఈ సినిమా అంతా కూడా ఒక సెటైరికల్ వేలో అయితే నడుస్తుంది అనమాట. అంటే ఆ సోషల్ ఎలిమెంట్స్ కానీ కొంచెం పొలిటికల్ ఎలిమెంట్స్ కానీ వీటిని సెటైరికల్ గా చూపిస్తూ చిన్న హ్యూమర్ని అయితే టచ్ చేస్తారు. అది కొంచెం పర్లేదు, కొంచెం వర్కౌట్ అయిందనే చెప్పాలి. మరి సూపర్ కాకపోయినా ఇట్ వాజ్ ఓకే. అక్కడక్కడ ఆ కల్చరల్ ఎలిమెంట్స్ అయితే బాగా చూపించారు. అంటే ఆ ట్రెడిషనల్ ఆర్ట్ కానీ ఆ నాటకం గురించి కానీ వాటిని కరెక్ట్గా డెప్త్గా చూపించారు అనిపించింది. కొంచెం బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది భయ్య. అంటే ఆ కేరళ విజువల్స్ అన్నవి మామూలుగానే బాగుంటాయి. వీళ్ళు ఇంకా మంచిగా చూపించారు. ఇక నెగిటివ్స్ వచ్చేసి మలయాళం ఈజ్ ఈక్వల్ టు పేసింగ్ ఇష్యూస్. ఆల్వేస్ స్లో పేస్ ఉంటుంది మూవీ. మలయాళం మామూలు సినిమాలే స్లో పేస్లో తీసుకెళ్తారు వాళ్ళు. డ్రామా అంటే మీరు ఊహించుకోండి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటేనే చూడండి, లేదనుకుంటే అవాయిడ్ చేసేయండి. మరి అంత చూసేయాల్సిన అంతలా సబ్జెక్ట్ అయితే ఏం కాదు. ఇట్ వాజ్ ఓకే సబ్జెక్ట్. అండ్ హెవీగా ఆ కల్చరల్ ఆర్ట్స్ మీద అండ్ ఆ ట్రెడిషన్ మీద డిపెండ్ అయ్యారు మూవీ అంతా కూడా. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం మంచిగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేసుంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది ఆ మెయిన్ లీడ్ని పెట్టుకుని. ఇట్ వాజ్ అన్ యావరేజ్ మలయాళం కల్చరల్ ట్రెడిషనల్ ఫిల్మ్ అనమాట. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. మీకు ఓపిక ఉంది పర్లేదు అనుకుంటే, లేదంటే అవాయిడ్ చేసేసిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు కనుక వినేస్తే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.